Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హలో వ్యూవర్స్, ఇవాళ సార్డిన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సార్డిన్స్ చిన్న చేపలు అంటారండి, కవలు అని కూడా అంటారు. ఈ చేపలు చాలా మంచిదండి హెల్త్కి. దీనిలో ఒమేగా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ ఫ్రై చేయడానికి మనకి ఫ్రెష్ సార్డిన్స్ కొన్ని తీసుకోండి. వాటికి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. అందులో ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఆ తరువాత ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా అవ్వటానికి కొద్దిగా నూనె వేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఈ సార్డిన్స్కి అప్లై చేయాలి ఫ్రై చేసుకోవడానికి. ఈ విధంగా మనం ఈ మసాలా పేస్ట్ని ఈ సార్డిన్స్కి అప్లై చేయాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా సమానంగా అద్దాలి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ఫ్రై రెసిపీ. దీనికి చిన్న చిన్న ముళ్ళులనే ఉంటాయి కానీ అవి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని చేపలకి ఈ మసాలా పేస్ట్ని ఇలా అప్లై చేయాలండి. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా నాన్ వెజిటేరియన్ వెరైటీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఫ్రై చేసుకోవడానికి. డీప్ ఫ్రై చేయట్లేదండి మనము. ఇలా ఈ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ సార్డిన్ పీసెస్ని ఇలా ప్యాన్లో వేసి ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. త్వరగానే కుక్ అయిపోతాయండి. హార్డ్లీ 10-15 మినిట్స్లో మనకి ఫ్రై అనేది అయిపోతుంది. ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవచ్చు పొయ్యి మీద. ఈ విధంగా అప్పుడప్పుడు ఫ్లిప్ చేస్తూ సమానంగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. సీ ఫుడ్ లవర్స్ ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. ఈ సార్డిన్స్ కావాలంటే మీరు కూడా నెట్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు ఫ్లిప్ చేస్తూ ఉండండి అటు ఇటు. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.